రాష్ట్రాలకు వచ్చే ఎలక్షన్స్ లో ప్రజలు నిరూపిస్తారు. ఇప్పుడు నేను ఒకటి రఫీ గారిని ఒకటి అడుగుతున్నా. 2024 ఎలక్షన్స్ ముందు ఎన్నికల మేనిఫెస్టోలో అలివికాని హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు మీరు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా అధ్వానంగా ఉందంటూనే అలివికాని హామీలు ఇస్తున్నాను విలేకరులు అడిగిన ప్రశ్నకి నేను విజనరీని, సంపద సృష్టిస్తా, సంపద సృష్టించి పేద ప్రజలకు పంచుతా అని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అసెంబ్లీలో నేను సూపర్ 6 హామీలు ఇచ్చాను, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సపోర్ట్ చేయటం లేదు, చాలా భయంగా ఉందని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు సుమారు 14 సంవత్సరాలకు రాజకీయ సీఎం గా చేసిన అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ తెలీదా? అంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారు పేర్చుకుంటానే ఉన్నారా? ఉపన్యాసం చెప్తారా? మేమేమి సూపర్ 6 పథకాలు అమలు జరపట్లేదని చెప్పలా. చంద్రబాబు నాయుడు మీద అదుపులు అరుస్తున్నారు అసెంబ్లీలో. మీరు క్వశ్చన్ అడిగారు, నేను చెప్పలే ఉండి వినండి, ముందు వింట నేర్చుకోండి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో చెప్పాడు. సూపర్ 6 పథకాలు మేము అమలు జరుపుతాం, ఎక్కడంతోనే కుర్చీలో కూర్చోవడంతోనే మేమేమి అమలు జరుపుతామని చెప్పలా. మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి భయంగా ఉందని చెప్పనే ఉంటే మీరు విశ్లేషకులు ఎందుకు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అని వేసుకోవచ్చుగా? ఎందుకు ఈ ముసుగు? ఏ భావజాలు ఈ ముసుగులు ఎందుకు అంటున్నా నేను? ముసుగులు ఉందండి, డైరెక్ట్ గానే చెప్తున్నా. ఇక్కడ ముసుగేంది? లైవ్ బ్రహ్మనాయుడు గారి నుంచి ఆయన నరేష్ గారు మీరు ప్రశ్న అడిగారు దానికి చెప్పనివాడు ఆయన మాట్లాడతాడు. టైం వేస్ట్ చేయొద్దు. మేమే సూపర్ 6 పథకాల నుంచి వెనక్కి వెళ్తున్నా. మేము ప్రమాణ స్వీకారం చేసిన 2వ రోజే చేస్తామని మేము ఎన్నికల్లో చెప్పలా. మేము ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం, ఖచ్చితంగా అమలు జరుపుతాం. జగన్మోహన్ రెడ్డి కూడా నవరత్నాలు ముఖ్యమంత్రి అవడంతోనే చేయలా. 20 జనవరి నుండి ఆయన అమ్మఒడి స్టార్ట్ చేశాడు. 21కి కొన్ని చేశాడు, ఇంకా కొన్ని దిగిపోయిన కూడా కొన్ని చేయలా. మేము అలా చేయము, ఖచ్చితంగా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తాం. మీరు చూడండి, రేపు లోకల్ బాడీ ఎలక్షన్లు జరిగే నాటికి మొత్తం కంప్లీట్ చేస్తాం. మేము ఎలా గెలుస్తామో, ప్రజలు మమ్మల్ని ఎలా గెలిపిస్తారో చూస్తారు. కానీ అంతేగాని జగన్మోహన్ రెడ్డికి అధికారం నేనుంటే చేయాల్సి వచ్చేది. నువ్వు జనవరిలో బటన్ నొక్కినోడివి, రఫీ గారు జగన్మోహన్ రెడ్డి రఫీ గారు ఏంటంటే ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంలో వచ్చే టైంకి మాకు 100 కోట్ల రూపాయలు మాత్రమే మిగిల్చారు. మేము ఈ రోజు 7,000 కోట్ల రూపాయలు సుమారు అతనికి బడ్జెట్ లో మిగిల్చాము రాష్ట్ర ఖజానాని. మేము ఆయనలాగా పేద అరవలేదు. ఒక ప్రశ్న అడిగిన తర్వాత మీరు మీ ప్రశ్నకు సమాధానం చెప్పేటప్పుడు అడ్డుపడొద్దు. మీరు జగన్మోహన్ రెడ్డి జనవరిలో అమ్మఒడి వేయలా, ఇంతవరకు పడలా. జూన్ 12లో వచ్చింది. ఆయన ఎలక్షన్ ముందు ఏదో డ్రామా చేద్దామని చెప్పి నొక్కాడు, 4 బటన్లు నొక్కాడు. ఎన్నికల సంఘం ఒప్పుకోలే ఎన్నికలకు ముందు ఇవ్వడానికి. ఆ తర్వాత ఏం చేశాడు? తన కాంట్రాక్టర్లకు ఆ డబ్బులన్నీ దోచిపెట్టేశాడు. ఏ పథకాలు రాలా ప్రజలకి. సమయం లేదు, 1 by 1 కంక్లూజన్ తీసుకుంటా దయచేసి సాగల్ నరేష్ గారు. ఈ మోసాలు మేము చేయము. ఖచ్చితంగా రేపు ఆగస్టు 15 పేదోడికి పట్టెడన్నం పెట్టి అన్న క్యాంటీన్లు పెడుతున్నాం. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం పెడుతున్నాం. ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చి శభాష్. ఒకటి పక్కన అమరావతి, పోలవరం, రోడ్లు, కంపెనీలు, ఫ్యాక్టరీలు అన్ని తీసుకొచ్చి శభాష్ అనిపించుకుంటుంది ఈ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి లాగా ప్యాలెస్ కే పరిమితమై
చెన్నై ఐఐటికి సంబంధించిన బృందం పర్యటించింది. మీ ఐకానిక్ టవర్స్ ఏం చెప్పింది చెప్పారు. మీకేం చెప్పింది ఆ బృందం? ఆ బృందం ప్రజలకి చెప్పింది, ప్రభుత్వానికి చెప్పింది, మీరు రిలీజ్ చేయాలి అదేంటో. అది మేమే పిలిచాం. మద్రాసు, హైదరాబాద్ ఐఐటి వాళ్ళని పిలిచి ఈ జగన్మోహన్ రెడ్డి పాడు పెట్టించాడు, ఆ బిల్డింగ్ ని దాని నాణ్యతని చూసి మాకు రిపోర్ట్ ఇవ్వమని చెప్పి చెప్పాను. నేను చెప్పాను. వాళ్ళు వచ్చి పర్యటించారు. మేము ఆ బిల్డింగ్ ని కంప్లీట్ చేయడానికి వాళ్ళని పిలిచాం. వాళ్ళ నాణ్యతని చెప్పమన్నాం. చెప్తారా? వాళ్ళు మీకేమైనా చెప్పారా? వాళ్ళు మీకు తెలియజేశారా? నరేష్ గారికి చెప్పుంటారేమో, ఫోన్ చేసి చెప్పుంటారేమో. అది పబ్లిక్ గా సమయం లేదండి రఫీ గారు. ఆంజనేయ రెడ్డి గారు కంక్లూజన్ ఇవ్వండి. ఆంజనేయ రెడ్డి గారు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి